క్షణక్షణం పోరాటం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డిప్యూటీ సీఎం ఆదేశాలతో వైసీపీలో ప్రకంపనలు. పెద్దిరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదుకు ఆదేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత పెద్దిరెడ్డి ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్టు తప్పదా? అటవీ భూములు, మఠం భూముల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారా? కఠిన చర్యలకు ఆదేశించారా? అయితే పవన్ కళ్యాణ్ ఎందాకా తీసుకెళ్లగలరు? సింగనమల టీడీపీ సంక్షోభానికి తెరదించిన పార్టీ మహిళా ట్రబుల్ షూటర్. చంద్రబాబు నమ్మిన బంటుగా పార్టీ సంస్థాగత బలోపేతం, సంక్షోభ పర్యవేక్షణ. ఎమ్మెల్యే బండారు శ్రావణితో కలిసి పార్టీ అసంతృప్త నేతలతో భేటీకి సన్నాహాలు. గతంలోనూ అనేక ప్రాంతాల్లో పార్టీ అంతర్గత సమస్యలకు చక్కటి పరిష్కారం చూపిన తంబలపల్లి ఎస్ఎం పర్వీన్ తాజ్. ఇక్కడ టేస్ట్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత పెద్దిరెడ్డి ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగుస్తుందా? రామచంద్రారెడ్డి అరెస్ట్ తప్పదా? అటవీ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారా? కఠిన చర్యలకు ఆదేశించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో అటవీ భూముల ఆక్రమణ, బుగ్గా మఠం భూముల ఆక్రమణపై స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అటవీ భూములను ఆక్రమించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అటవీ చట్టాల ప్రకారం ఈ కేసులు నమోదు చేయాలని కూడా పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీనియర్ మంత్రిగా ఉండేవారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పొంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన జగన్ సర్కార్లో 5 ఏళ్ల పాటు పూర్తి స్థాయి మంత్రిగా వ్యవహరించారు. ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు. అదే సమయంలో రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబలపల్లి ఎమ్మెల్యేగా కొనసాగుతూ వచ్చారు. మొత్తం రాయలసీమ రాజకీయాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లో నడిచేవి. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా బుగ్గమఠం భూముల ఆక్రమణలో పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరుల పాత్ర ఉందని ఆరోపణలు వినిపించాయి. దీనిపై గత కొద్ది రోజులుగా మీడియాలో పతాక స్థాయిలో కథనాలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ భూముల వ్యవహారంపై దృష్టి పెట్టారు. అయితే అటవీ భూముల ఆక్రమణ జరుగుతుంటే సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై కూడా స్పందించారు పవన్ కళ్యాణ్. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములను ఆక్రమిస్తుంటే అడ్డుకోలేకపోయిన అధికారులను గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు డిప్యూటీ సీఎం. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అటవీ భూములపై దృష్టి పెట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ విచారణ కూడా చేపట్టారు. ఆ నివేదికను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందజేశారు. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, భూములు ఆక్రమణలకు గురవుతుంటే రక్షించలేని అధికారులను బాధ్యులను చేయాలని డీజీ సిఫార్సు చేశారు. నివేదికను పరిశీలించిన పవన్ కళ్యాణ్ అటవీ భూముల ఆక్రమణపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమించాలని అధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి కుటుంబ హవా నడిచింది అన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే మద్యం కుంభకోణ కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన అరెస్టు తప్పకుండా జరుగుతుందని ప్రచారం సాగింది. దీంతో మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో మిథున్ రెడ్డికి కొంత ఉపశమనం దక్కినట్లు అయింది. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 25న కుటుంబ సమేతంగా కుప్పంలో పర్యటించబోతున్నారు. కుప్పంలో చంద్రబాబు సొంతింటి కళ సాకారం కాబోతుంది. 3 ఏళ్ల క్రితం చేపట్టిన ఇంటి నిర్మాణం పనులు తాజాగా పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మే 25న గృహప్రవేశం చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. చంద్రబాబు సొంత గ్రామం చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లి అయినప్పటికీ కుప్పం ఆయనకు కంచుకోటగా మారింది. 1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 35 ఏళ్లుగా అక్కడి ప్రజలు చంద్రబాబును సొంత మనుషులు ఆదరిస్తున్నారు. 8 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిపించారు. అటువంటి కుప్పంలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేకపోవడం పట్ల విపక్షాల నుంచి ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ నియోజకవర్గాన్ని ఒక ఓట్ల యంత్రంగానే చూస్తున్నారు తప్ప అక్కడి ప్రజలకు దగ్గరగా ఉండాలని ఆయన ఏమాత్రం అనుకోవడం లేదంటూ విపక్ష నేతలు చంద్రబాబును ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఈ విమర్శలకు చెక్ పెట్టాలని భావించిన చంద్రబాబు 3 ఏళ్ల క్రితం శాంతిపురం మండలంలోని కడపల్లె
ఎమ్మెల్యే పంచాయతీ శివాపురం వద్ద కుప్పం పలమనేరు నేషనల్ హైవే పక్కన దాదాపు ఎకరా విస్తీర్ణంలో సొంత ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నారా భువనేశ్వరి ఎప్పటికప్పుడు ఇంటి నిర్మాణ పనులు పర్యవేక్షిస్తూ వచ్చారు. ఇక నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావడంతో ఈ నెల 25న కుప్పంలో నూతన గృహ ప్రవేశానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ శుభకార్యంలో కుటుంబ సమేతంగా ఆయన పాల్గొంటారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇంటి నిర్మాణంతో పాటు కార్యాలయం కూడా అందుబాటులోకి రావడంతో టీడీపీ శ్రేణుల్లో నియోజకవర్గ ప్రజల్లో ఫుల్ జోష్ నెలకొంది. అన్నమయ్య జిల్లాలో ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్ పై ఒక్కరోజు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. నైపుణ్యంతో నేరగాళ్లను గుర్తించండి, నేరగాళ్ల ఎత్తుగడలకు సాంకేతిక పరిజ్ఞానంతో అడ్డుకట్ట చేయాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ సూచనల మేరకు ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్ పై శిక్షణ కార్యక్రమం అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేరం చేసిన వ్యక్తి శిక్ష నుండి తప్పించుకోకుండా నేర స్థలంలో సాక్ష్యాధారాల సేకరణ, వాటి భద్రతా ప్రమాణాలు ఎలా పాటించాలి అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని తెలియజేశారు. కేసుల దర్యాప్తు విషయంలో తప్పుదోవ పట్టించేందుకు నేరస్తులు సాంకేతికంగా కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్న సందర్భంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఈ శిక్షణ తరగతులలో అందిపుచ్చుకోవాలని, కొత్త విషయాలను నేర్చుకోవాలని తెలియజేశారు. ఫోరెన్సిక్ సైన్స్ లో గల అన్ని విభాగాలకు సంబంధించిన నిష్ణాతులైన వారితో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ముఖ్యంగా నేర పరిశోధన సమయంలో ఆమోదయోగ్యమైన సాక్ష్యం మరియు నేర ప్రక్రియ యొక్క చట్టపరమైన ప్రమాణాలను పాటించాలన్నారు. డిఎన్ఏ విశ్లేషణ, వేలిముద్రలు, రక్తపు మరకల నమూనాలు, తుపాకీలు, బాలిస్టిక్స్, టాక్సికాలజీ, మైక్రోస్కోపీ మరియు అగ్ని శిథిలాల విశ్లేషణ వంటి వాటిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాక్ష్యాధారాలు సేకరించాలని, వాటిని భద్రపరిచి నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడేలా ఈ శిక్షణ తరగతుల ద్వారా మంచి పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల నుండి పోలీసు అధికారులు శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. సింగనమల టీడీపీ సంక్షోభానికి తెరదించిన పార్టీ ట్రబుల్ షూటర్ తంబలపల్లి నియోజకవర్గం టీడీపీ అధినేత్రి ఎస్ఎం పర్వీన్ తాజ్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీఎం చంద్రబాబు నమ్మిన బంటుగా రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతం, సంక్షోభ పర్యవేక్షణ పరిష్కర్తగా వాసికెక్కిన తంబలపల్లి టీడీపీ నేత ఎస్ఎం పర్వీన్ తాజ్. ఆమెకు టీడీపీ అంటే ప్రాణం, చంద్రబాబు అంటే దైవ సమానం. రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు అభిమానం, నమ్మకం చూరగొన్న అరుదైన నేతగా ఎస్ఎం పర్వీన్ తాజ్. ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం టీడీపీలో ఇటీవల చెలరేగిన గ్రూప్ రాజకీయాల లొల్లి ఆ పార్టీని కుదిపేసింది. ఎమ్మెల్యే శ్రావణికి అదే పార్టీకి చెందిన నేతలు సవాల్గా మారారు. పైపెచ్చు సీనియర్ రాజకీయవేత్త శైలజానాథ్ వైసీపీలోకి రంగ ప్రవేశం చేశారు. శైలజానాథ్కు సింగనమల నియోజకవర్గం కొట్టిన పిండి. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. సింగనమల నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రావణికి మార్గదర్శనం చేస్తూ పార్టీ శ్రేణులను సమన్వయపరచడానికి స్థానిక టీడీపీ నేతలు, డీసీసీ చైర్మన్ కేశవరెడ్డి, రాష్ట్ర తెదేపా అధికార ప్రతినిధి ఆలం నరసింహనాయుడులతో పాటు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తంబలపల్లి నియోజకవర్గం టీడీపీ అధినాయకురాలు ఎస్ఎం పర్వీన్ తాజ్లతో ఒక బృందాన్ని పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసింది. ఎస్ఎం పర్వీన్ తాజ్ ఆధ్వర్యంలోని ఈ బృందం ఎమ్మెల్యే శ్రావణి ఇంటి వద్ద భేటీ అయింది. పార్టీ సంస్థాగత రాజకీయ వ్యవహారాలు సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలతో పాటు సింగనమల నియోజకవర్గ పరిశీలకురాలుగా కూడా ఎస్ఎం పర్వీన్ తాజ్ను పార్టీ అదనపు బాధ్యతలు అప్పగించింది. స్థానికంగా పార్టీ సంక్షోభాలను, సమస్యలను ఎదుర్కొంటున్న ప్రతి సందర్భంలోనూ టీడీపీ అధిష్టానం ఎస్ఎం పర్వీన్ తాజ్ సేవలను ఉపయోగించుకోవడం దశాబ్దాలుగా జరుగుతోంది. పార్టీ ట్రబుల్ షూటర్గా ఎస్ఎం పర్వీన్ తాజ్ పార్టీ వర్గాల్లో బహుళ ప్రచారంలో ఉన్నారు. వైసీపీ కంచుకోట రామసముద్రం మండలం కార్యకర్తలను పలు రకాల ఇబ్బందులకు పెడుతున్నా ధైర్యంగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావడం ఖాయం. రామసముద్రం మండల వైసీపీ సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి వెల్లడి. టీడీపీ కళ్యాణ మండపంలో కార్యకర్తల సమావేశం. నూతనంగా పార్టీ పదవులు పొందిన వారికి ఘన సన్మానం.
రామసముద్రం మండలంలో గ్రామ స్థాయి నుంచి పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలని, రాబోయే ఎన్నికలలో మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. రామసముద్రం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ సభ్యుల అభినందన సభ రామసముద్రం టీటీడీ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వాల్మీకుల ఆరాధ్య దైవం వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. వాల్మీకి విగ్రహం నుండి వైసీపీ శ్రేణులతో కలిసి టీటీడీ కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నూతన పార్టీ కార్యవర్గ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. నిస్సార్ అహ్మద్, నరేష్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా నూతన కమిటీ సభ్యులకు ఘనంగా సన్మానించారు. మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ నాయకులను సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పూలమాలలు వేసి పూల బొకేలు అందించి దుస్సెలవుతో సన్మానించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్, నరేష్ కుమార్ రెడ్డిలు సంయుక్తంగా మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం కష్టపడే రామసముద్రం మండల నాయకులు కష్ట సమయంలో పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారని, వారికి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో రామసముద్రం మండలం వైసీపీ కంచుకోట అన్నారు. ప్రతి కార్యకర్తను పార్టీ అధినాయకత్వం గుర్తు పెట్టుకొని గౌరవం ఇస్తుందని అన్నారు. చాలా మందికి పార్టీ పదవులు ఇవ్వడం జరిగిందని, త్వరలోనే మరికొంతమందికి పదవులు వస్తాయని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని, అయినా ఎంతో ఓపికతో పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే సహనం, ఓపికతో పార్టీ బలోపేతం చేయడానికి పార్టీ వెన్నంటి నడపాలని కోరారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని, మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని పిలుపునిచ్చారు. తమకు అప్పగించిన పదవులకు న్యాయం చేస్తామని నూతనంగా పదవులు స్వీకరించిన నాయకులు ప్రకటించారు. మదనపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని, నిస్సార్ అహ్మద్ ను ఎమ్మెల్యే చేస్తామని, జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేసే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో కేశవరెడ్డి, సిహెచ్ రామచంద్రారెడ్డి, భాస్కర్ గౌడ్, గేవెన్న కృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, రమణారెడ్డి, మస్తాన్, రామసముద్రం మండలానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిప్యూటీ సీఎం ఆదేశాలతో వైసీపీలో ప్రకంపనలు, పెద్దిరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదుకు ఆదేశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత పెద్దిరెడ్డి ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్టు తప్పదా? అటవీ భూములు, మఠం భూముల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారా? కఠిన చర్యలకు ఆదేశించారా? అయితే పవన్ కళ్యాణ్ ఎందాక తీసుకెళ్లగలరు? సింగనమల టీడీపీ సంక్షోభానికి తెరదించిన పార్టీ మహిళా ట్రబుల్ షూటర్. చంద్రబాబు నమ్మిన బంటుగా పార్టీ సంస్థాగత బలోపేతం, సంక్షోభ పర్యవేక్షణ. ఎమ్మెల్యే బండారు శ్రావణితో కలిసి పార్టీ అసంతృప్త నేతలతో భేటీకి సన్నాహాలు. గతంలోనూ అనేక ప్రాంతాల్లో పార్టీ అంతర్గత సమస్యలకు చక్కటి పరిష్కారం చూపిన తంబలపల్లి ఎస్ఎం పర్వీన్ తాజ్. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.